శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. గురుని దైవమును వెతుకుట, ఉపవాసమును ఆమోదింపకుండుట. ఈ అధ్యాయంలో హేమట్ పంతు 2 విషయములను వర్ణించెను. ఒకటి, బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు కనుగొనెను. 2, గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసించ నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమట్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షంతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారం దాని వ్రేళ్లు పైన, కొమ్మలు క్రింద కలవనెను. దాని కొమ్మలు క్రింది వైపు, మేది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపం కానీ, దాని ఆధారం కానీ, దాని ఆద్యంతములు కానీ ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థవృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారియందు నడుచుటకు దారిచూపు మంచి గురువు సహాయం మిక్కిలి అవసరము. ఒకడు ఎంత పండితుడైనప్పటికీ, వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమును సురక్షితముగా పోలేడు. మార్గదర్శియే ఉండి సహాయపడి సరి అయిన దారి చూపినచో మార్గంలో ఉన్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయంగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మతగ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మం నైజం గురించి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను కానీ ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండోవాడు, మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదని చెప్పెను. మూడవవాడు, దృశ్య ప్రపంచం సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణ మనవసరమని చెప్పెను. నాలుగవవారు, అనగా బాబా, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మను మనం పూర్తి చేసి తనువును, మనస్సును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమున వ్యాపించువాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము అనెను. ఈ ప్రకారంగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెదుకుటకు అడవులలో తిరుగునారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్మల్ని కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరం పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారు అని అడిగాను. అడవులు వెతుకుటకని సమాధానం ఇచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనికొంటిరని అతడు తిరిగి అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితంగా మేము తిరుగుట చూసి అతడు కనికరించి ఇట్లనెను. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపదలిసినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరంగా ఈ ఎండవేలప్పుడు ప్రయాసపడదురెందుకు? మీ రహస్య అన్వేషణ నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకొనిన పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండుడనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడవసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయము అక్కర్లేదనుకొంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమి. తుట్ట తుదుకు ఎక్కడ బయలుదేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను. మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ సరైన మార్గం చూపుటకు మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్త కడుపుతో నేయు అన్వేషణ జయప్రదం కాదు. భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవ్వరూ కలయరు. పెట్టిన భోజనమును వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు. భోజన పదార్థములు అర్పించుట శుభసూచకము. ఇట్లనుచు తిరిగి మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయమని బతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఆ మాటలను లక్ష్యపెట్టక భోజనం చేయకుండా ప్రయాణం సాగించిరి. వారి హఠం ఆ విధంగా ఉండెను. నేను మాత్రం ఆకలితోనూ దాహంతోనూ ఉంటిని. బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారం అనుకొంటిమి కానీ దయాదాక్షణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ వాని హృదయం ప్రేమమయము. భోజనం చేయమని మమ్మలను వేడెను. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజంగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనమును నేను తిని, అనగా బాబా తిని నీళ్లు త్రాగిరి. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారు అడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిమి. అప్పుడు వారు నాతో వచ్చుటకు ఇష్టపడదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకొని పోయిరి.
నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వ్రేలాడతీసిరి. నా చేతులతో కాని నోటితో కాని నీళ్లను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధంగా వ్రేలాడకట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందంలో మునిగియుంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచున్నట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభంగా విమోచనం కలిగెను. గురువుగారి యొక్క మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలెనని అనిపించినది. వారి ప్రతిబింబం నా కనుపాపలయందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటచే మేలనిపించినది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరూ రిక్తహస్తములతో బయటికి రారు. నా గురువే నాకు సమస్తంగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నయూ తమ తమ స్థానములను విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందే కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువుపైనే నిలిపితిని. నాకింకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానం చేయనప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దంగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యమును కానవచ్చును. భక్తులు జ్ఞానం సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయం చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్యశక్తిని గురించి, తన రుజువర్తనం గురించి పొగుడుకొనుచు తన పాతివ్రత్యమును ప్రదర్శించునే కానీ హృదయము మృదువుగా ఉండదు. అతడు అనేక విషయముల గురించి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొనును. కానీ అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు. వారిని ఒప్పింపచేయవు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును? వారికేమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకం వారు. వారి కటాక్షంచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానం దాని మట్టుకది నా యందు ప్రవేశించెను. నేను కోరుటకేమియూ లేకుండెను. సర్వం దాని మట్టుకదియే పగటి ప్రకాశం వలె బోధపడెను. తల క్రిందిగను కాళ్ళు మీదగను ఉంచుట వలన కలుగు ఆనందం గురువుకే తెలియును. నలుగురిలో ఒకడు కర్మరుడు, అనగా కర్మల యందు నమ్మకం కలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండవ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదుకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకు, వారికొక ఉదాహరణం చూపుటకు వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి. అన్నం పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలెనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనం చేయుటకు మార్గములు. మనస్సును పావనం చేయనిదే ఆత్మసాక్షాత్కారం పొందలేము. ఇంద్రియములు గాని, మనస్సు కాని, బుద్ధి కాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షం, అనుమానం మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మం, అర్థం, కామం మన కృషి వలన లభించును. కానీ 4వది అగు మోక్షం గురువు సహాయం వలననే పొందునగును. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించిపోయేటివారు. జ్యోతిష్కులు రాబోయే విషయములను చెప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటగాండ్రు మొదలగు వారు బాబా దర్శనముకై వచ్చేడివారు. ఒక మహారు వచ్చి జోహారు చేసి, ఈ సాయి మా బాప్, అనగా తల్లియు తండ్రియు అనియు, వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను. గారడీ వాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాద సంప్రదాయం వారు, పగటి వేషముల వారు కూడా అచట సమాదరింపబడుదురు. తన వంతురాగా ఆ బంజారా కూడా కాన్పించెను. తన పాత్రను ముగించెను. మనం ఇప్పుడు ఇంకొక కథను విందుము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చువారు కారు. ఉపవాసం చేయువాని మనస్సు స్థిమితంగా ఉండదు. అట్టివాడు పరమార్థమును ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలను. కడుపులో తడి కలగచేయ ఆహారము గాని, పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుని ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? 1000 ఏళ్ల మన అవయవములన్నీయు వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసం కానీ, మితిమించిన భోజనం కానీ మంచిది కాదు. ఆహారంలో మితి శరీరమునకు, మనస్సుకు కూడా మంచిది. గోఖలే గారి భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకొని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించ కూర్చొని నిశ్చయముతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోళీ పండగ నాడు ఉపవాసం చేయనేనని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో తన యొక్క ఉపయోగం ఏమనెను.
ఆ మరుసటి దినమే ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరమేమి, దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకెవరూ లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితంగా ఉండెను. గోఖలే గారి భార్య దాదాభట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను. తాను తినెను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథని ఈ విధంగా చెప్పెను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెదుకుచూ బీడ్గాం వెళ్ళితిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పనిచేసితిని. యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వం 3 కుర్రవాళ్ళు పనిలో ఉండిరి. మొదటివానికి 50 రూపాయలు, రెండోవానికి 100 రూపాయలు, మూడోవానికి 150 రూపాయలు. నాకీ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయల జీతం ఇచ్చెను. నా తెలివితేటలు చూసి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. అనగా తలపాగా మరియు సెల్ల. వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకొంటిని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును కాని దైవమిచ్చినది శాశ్వతంగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఎవరూ లేరు. నా సర్కారు యొక్క ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉన్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఆ ధనమును బండ్లతో తీసుకొని పొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా పకీరు చతురత, నా భగవంతుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరం మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశం తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగులు బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురత పడెదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితం పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి యందుంచుకొనెదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.